అమరావతి రైతుల గోడు అధికారులకు ఎందుకు పట్టడలేదు? 9 ఏళ్లు దాటుతున్నా పరిష్కారం ఒక కొలిక్కెందుకు రావడం లేదు? అసలు అమరావతి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులేంటి, వారి డిమాండ్లేంటి? గుంటూరులో అమరావతి రాజధాని ఐకాసా సమావేశమైంది. నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సమస్యలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని రాజధాని రైతులు వాపోతున్నారు. ఆగస్టు నెలలో జరిగిన సమావేశంలో 14 ముఖ్యమైన సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లామని, అయినా కూడా ఇప్పటి వరకు అవి పరిష్కారం కాలేదన్నారు. సిఆర్టీఏ అధికారుల్ని కలిసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించుకున్న తర్వాత రైతులు అందరూ కూడా గత సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని మేము భావించాం. కానీ నేటికి కూడా ఒక సమస్య పరిష్కారం కాలేదు. మేము అనేక నెలలుగా అడిగిన తర్వాత ఆగస్టు 5వ తారీఖు మంత్రి గారు మమ్మల్ని జేఏసీ కలవటానికి సమయం ఇవ్వటం, ఆగస్టు 5వ తారీఖు కమిషనర్ గారిని మంత్రి గారిని కలిసి ఆ రోజు 14 సమస్యలు ఏవైతే అపరిష్కృతంగా ఉన్నాయో వాటిని పరిష్కరించాలని ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. మంత్రి గారు ఇవన్నీ కూడా చేయదగిన సమస్యలే, చేయదగిన సమస్యలన్నీ కూడా ఒక నెల 15 రోజుల్లో పూర్తి చేసి మీ అందరిని కూడా మరలా తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు మరలా సమావేశం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. సమస్యలు పరిష్కరించాలని అధికారుల వద్దకు వెళితే అవమానించేలా మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం జరిగే గ్రీవెన్స్ లో తాము ఇచ్చిన అర్జీలు పక్కన పడేస్తున్నారని వాపోతున్నారు. త్వరలో ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించి అన్ని సమస్యలకు పరిష్కారం ఇవ్వాలని కోరుతున్నారు. లేకపోతే ఈ నెలాఖరులో మరో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సిఆర్డీఏ చుట్టూ ఈ సంవత్సరం నుంచి తిరుగుతున్నా కూడా ఎలాంటి సమస్యకి పరిష్కారం దొరకనటువంటి పరిస్థితి. పైగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా చులకన భావంతో రైతులను గౌరవం కూడా లేకుండా చాలా దారుణంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎన్నో ఉన్నాయి. దీంతో రైతుల అసహనం ఎక్కువైపోతుంది. బాబు గారు చెప్తున్నారు చేయండి, వాళ్ళ సమస్యలు పరిష్కరించండి అని, కానీ కింద స్థాయి అధికారులు మాత్రం ఎలాంటి అసలు ఆ సమస్యలకు ఒక సొల్యూషన్ మంచిగా చెప్పడం కూడా లేని పరిస్థితి. మేము అడిగేది ఏంటంటే మాకు సీఎం గారితో త్వరితగతిన ఒక మీటింగ్ అనేది కావాలి. ఈ రోజు అందరం కూడా కలిసి ఆలోచిస్తున్నాం. త్వరలోనే ఈ నెలాఖరులోపుగా ఒక రైతుల సమావేశాన్ని మేము నిర్వహించుకొని రాజధాని ప్రాంతంలో ఈ యొక్క రైతుల సమస్యల పరిష్కారానికి ఏ రకమైన వైఖరి అవలంబించాలి, ప్రభుత్వంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి. మేము గత ప్రభుత్వంతో పోరాడి అలసిపోయి ఉన్నారు. కానీ మరలా మేమందరం కష్టపడి సాధించుకున్నటువంటి ప్రభుత్వం మీద కూడా మేము పోరాడాల్సి వస్తే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి అటు ప్రభుత్వ పెద్దలు సంకల్పం తీసుకొని వెంటనే మా యొక్క సమస్యలు, న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిఆర్డీఏ అధికారుల వైఖరిపై ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రులు ఎన్ని హామీలు ఇచ్చినా గ్రౌండ్ లో మాత్రం అధికారుల తీరు సరిగ్గా లేదని రైతులు వాపోతున్నారు. సీఎంతో సమావేశం ఏర్పాటు చేస్తే తమ సమస్యలను డైరెక్ట్ గా చెప్పుకుంటామని చెబుతున్నారు.